ఏమిటో ఈ పిల్ల ఎంతసేపటికి రాదు. తొందరగా వంట చేసేద్దాం ఎండాకాలం అనుకుంటే రాదు. నన్నే తిడుతున్నట్టున్నారు. నిన్నే తిడతాను, ఇంకా పక్కింటి వాళ్ళని తిడతానా ఏంటి? మీకు విషయం తెలుసా? ఈ రోజుతో నేను ఫేమస్ అయిపోబోతున్నాను. ఎలా? మన వీధిలో వంటల కార్యక్రమం అంటే వంటల పోటీలు పెట్టారత్తమ్మా. ఆ వంటల పోటీలో నేను పాల్గొని నాకు వచ్చిన వంటలన్నీ చేసేసి పేపర్లో ఎక్కేసి పెద్ద పిచ్చ ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నా. వాళ్ళ కాదు. అదేంటత్తమ్మా అలా అన్నారు? అన్నీ వచ్చారు నువ్వు అనుకుంటే సరే, పోటీకి కూర్చునే జడ్జెస్కి బోల్డ్ తెలుస్తాయి. ఇంకో 4-5 రోజులు నేర్చుకున్నాక ఆ పోటీలకు నేనే పంపిస్తాను. పేపర్లో ఏమిటి, టీవీల్లో ఏమిటి, ప్రపంచంలోనే ఫేమస్ అయిపోదు. కానీ నీకు కుళ్ళులే అత్తమ్మా. కుళ్ళును ఒళ్ళును పా. ఈరోజు మనం బచ్చల కూర పచ్చడి చేసుకుందాం. ముందు కాదత్తమ్మా, ఎండాకాలం పచ్చళ్ళు అండి అత్తమ్మా, ఏదన్నా మంచి చేయండి. అయినా మజ్జిగలో అయినా నంచుకోవడానికి కావాలి కదే. సరే మీరు నా మాట ఎప్పుడు విన్నారు కనుక ఏదో ఒకటి కానివ్వండి. అన్నావు కదా, ఏం వేయాలో చెప్తాను విను. బచ్చలాకు, ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు, వెల్లుల్లి రెప్పలు, ఉప్పు, నూనె. నువ్వు పొయ్యి అంటించు చెప్తాను. కోడలు అన్నాక ఒక మాట నేను అనాలి, ఒక మాట నువ్వు అనాలి. కానీ ఆనందం ఏంటో తెలుసా అత్తమ్మా, నేను ఒక రోజు అత్తమ్మను అవుతావు. కానీ నేను నా కోడల్ని మంచిగా చూసుకుంటాను. అందరు ఇలా చెప్పిన వాళ్ళేలే. అంటే మీరు అలాగే చెప్పారు అత్తమ్మా? ఎవరైనా అలాగే చెప్తారే. ధనియాలు బోల్డ్ అని వేయక్కర్లేదు దీనికి, కొంచెం జస్ట్ చలవ కోసం బాడీకి. అంటే ధనియాలు కూడా నూనెలోనే వేయించాలి? నూనెలో వేపాలి, ఏదైనా నూనెలో వేపాల్సిందే. పచ్చిగా చేస్తే నువ్వు చెప్పినట్టు అంటారు. అంటే కొన్ని నూనె లేకుండా చేస్తారు కదా అత్తమ్మ. నూనె లేకుండా చేయరు, ఇది పొడి కాదు. ఇదిగో చూడు, ఇవే ధనియాలు. ముందు ఏం చేద్దాం అంటే ధనియాలు ఎండుమిరపకాయలు వేపుకుని తీసేద్దాం. సరే. తర్వాత ఈ ఆకుకూర పడాలి. ఏనా వేసా. అలాగే కొంచెం జీలకర్ర కూడా ఇందులోనే వేస్తా. సరే. ఇప్పుడు ఏం వేసాను ఇందులో? ధనియాలు, జీలకర్ర. అవి కొంచెం బాగా వేగాలి. బాగా వేగేటప్పుడు అది దోరకొచ్చాక ఎండుమిరపకాయలు వేయి. గబగబ తిప్పు తిప్పు తిప్పు. మాడిపోతే నల్లగా ఉంటది పచ్చడి. మళ్ళీ ఇదేంటి అత్తమ్మా అంటావు. తీసేయచ్చేహ. బాగా ఏగే ఎండుమిరపకాయలు. అలాగే కొంచెంసేపు ఆ నూనెలో వేపుతా ఉండు. చాలా తప్పు చేస్తావు కొన్ని విషయాలు. ఆకుకూరలు పచ్చళ్ళు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి. అలా తీసేయక నూనె అంతా దాంట్లో ఉండిపోతుంది. సరే పడే. మళ్ళీ ధనియాలు రావు కదా, మళ్ళీ ఉంచుకుందాంలే. మొత్తం తీసి చెప్తాను. చాలా మంది కాడలు గబగబా చింపి అవతల బారేస్తారు. నేనేంటంటే పడేయను, ఎందుకంటే కాడ నుంచే ఆకు వస్తుంది. కాడలో ఏం లేకుండా ఎందుకుంటే పీచు కడితే మాత్రం వేయక్కర్లేదు. చూసావా, నూనె ఇందులోదే ఉంచుతానటి. ఎందుకు వేస్ట్ చేయడం? ఎంత నూనె ఉంది చూడు. అంటే ఆ నూనెలోంచి ధనియాలు రావట్లేదని అలా తీసి. ఎందుకు రావు? గరిటె పెట్టి తీయాలి. అదే ఆడదానికి చేతనైన కళ. వంట చేయడం కూడా ఒక కళ. నీకు తెలుసో లేదు? నాకు ఇంకా నువ్వేం నేర్పుతావు కానీ ఈ వయసులో. అంటించు అంటించు. వేసే వేసే వేసే. కానీ కొంచెం ఇది ముద్రగా అనిపిస్తుంది అత్తమ్మా. బట్ట ఏముండదు, ముద్రగా ఎందుకుండదు, ఏం లేదు. ఆకు గట్టిగా ఉండదు, నీళ్లతో ఉండేది. నువ్వు మూత పెట్టి కొద్దిసేపు చెప్తాను. ఇదిగో ఒకసారి చూసుకో. చెప్పండి. మనం కాడలు కూడా వేసాం కాబట్టి నువ్వు రోట్లో ఎలాగో మెత్తగా దంచవు నాకు అనుమానమే. చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకుని రా. గబగబా చేసుకొచ్చావు అనుకో, నీకు చింత చిగురు మాంసం కూర ఉండదు. అత్తమ్మ ఈ మాట ముందే చెప్పాలి కదా మీరు, అప్పుడు నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఆ చేపలాడు ఎవడో అరుస్తున్నట్టున్నాడు. ఈ రోజుకి మాంసం క్యాన్సిల్. చింత చిగురు చేపలు వండుకుందాం. పిలువు వాడిని, ఒక పిలుపు పిలిచినప్పు. చేపలు తీసుకున్నావా? వాడే అన్ని గీకేసి క్లీన్ చేశాడా? మొత్తం శుభ్రం చేసి పెట్టాడు. మూత పెట్టి నూనె అంతా కింద పడకుండా ఉంటుంది.
ఇంకా నువ్వు మిక్సీ రెడీ చేసుకుని వచ్చేస్తే ఇంత లోపల ఇది ఎగురుతుంది, ఇచ్చేస్తా. సరే అత్త. ఇదిగో చూసావా, ఆకుకూర గ్రీనిష్గానే వేగాలి. ఓకే. పోయి ఆపేసాయి. వెరీ గుడ్. ఇదిగో చూసావా, అవును. అయిపోయింది. ఇంకా దీంతో ఏం పని లేదు, ఇంచక్క ఉప్పు చూసుకుని తినేయడమే. ఎళ్ళు పచ్చడి మిక్సీ కొట్టుకునిరా. ఏది చాలా బాగుందమ్మా. తినేసావా అప్పుడే? రుచి చూసాను. ఓకే. నీ డెకరేషన్ ఏమన్నా అయ్యిందా? ఎప్పుడో. భలే అలంకరిస్తావే. నీ దగ్గర నేర్చుకునే విద్య అత్తమ్మా. తర్వాత చాలా బచ్చల కూర కొనేసుకున్నాం అనుకోండి, కొంత బచ్చల కూర పప్పులో వేసుకున్నా, కొన్ని కాడలు కొంత ఆకు వేసి, ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసి, రెండో ఐటెం ఇలా పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి చేసుకుంటే మజ్జిగన్నంలో తినుకోవచ్చు, అన్నంలో కలుపుకుని ఇంత నెయ్యి వేసుకుని తినచ్చు. అలాగే మంచిదానివే కానీ ఒక కరేపాకు రెప్పదెచ్చి దీని మీద గుచ్చు, చెట్టు ములిసినట్టు ఉంటుంది. ఊరికే అలంకారం కోసమే ఇలాగే పెట్టుకోవాలని మీరేం అనుకోకండి, మీకు చూపించడం కోసం ఇలా పెడుతున్నాను. చూసారా, బచ్చల కూర చవగ్గాను దొరుకుతుంది. ఒక 10 ఎండుమిరపకాయలు, అన్ని ధనియాలు, ఇంత జీలకర్ర నూనెలో వేపేసి, ఆ మిగిలిపోయిన నూనెలో ఈ బచ్చల కూర పడేసి చక్కగా వేపి, కాడలు కూడా పారేయక్కర్లేదు, ముతరగా పీస్ వచ్చినట్టు ఉంటేనే పడేయండి. అలా లేదంటే కట్ చేసి దాంట్లో వేసేయండి. వేస్తే పచ్చడి ఒదుగవుతుంది. పచ్చడి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మనకు కూడా ఆయుష్ బాగా పెరుగుతుంది. ఇదిగో సరే, ఇందులో ఏమేమి వేసానని ఇంకోసారి అర్థమయ్యేలా చెప్పు. ఇంతలోపల నేను చేపలు శుభ్రంగా కడుక్కుని తెస్తాను. సరే. చూసారు కదండి, చాలా సింపుల్ బచ్చల కూర పచ్చడి చేసుకోవడం. ఇంత ఈజీ అని నాకైతే తెలియదు. ఫస్ట్ లో యాక్ ఏంటి అని అనుకున్నా కానీ ఇది టేస్ట్ చేస్తే పుల్ల పుల్లగా, కారం కారంగా, ఘాటుగా భలే ఉందండి.